చల్లని గాలి సైతం ఎడారి గాలిలా వేడిగా అనిపించింది. ఒక్కోసారి అందంగా అనిపించే ప్రపంచమే మరొక్కసారి వికృతంగా నవ్వే రాకాసిలా కనబడుతుంది. ఆ సమస్యల సుడిగాలిలో చిక్కుకొని తప్పించుకునే మార్గం వెతకాలని ఉంది ఆమెకి. ఎటు చేరి తన చదువు అయ్యాక చేసే ఉద్యోగమే కనబడుతుంది ఆశాకిరణంలా. ఆలోచనల అగాధంతో అంతఃపాతాళానికి వెళ్ళిపోయి కటిక చీకటిలో కొట్టుమిట్టాడుతున్న తన చెయ్యి పట్టుకుని కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిలోకి ఎవరో తన అనుమతి లేకుండానే తీసుకెళ్తున్నట్టుగా ఉంది. అక్కడంతా వెలుగుతో కళ్ళు చెదిరే భూతల స్వరంగా ఉంది. చుట్టూ సంతోషం, ఆనందం, నవ్వులు తప్ప ఇంకేం లేవక్కడ. కన్నీళ్లు అనే పదం అక్కడ నిషేధంలా ఉంది. చుట్టూ వేల జాబిలులు ఒక్కసారి ఒళ్ళు విరుస్తున్నట్టుగా ఉన్నాయి. అంత చల్లగా, హాయిగా, తేలికగా ఉంది శరీరం, మనసంతా. తన ఎదురుగా బామ్మ నవ్వుతూ కనబడింది. మన కష్టాలు తీరాయి శైలమ్మ అంటున్నట్టుగా ఉంది ఆ నవ్వు. పక్కనే మంచం మీద ప్రశాంతమైన వదనంతో పడుకున్న తల్లి కనబడింది. ముందు వైపు సంతోషంగా నవ్వుతూ వెలిగిపోతున్న మొహాలతో తన చెల్లి, తమ్ముడు ఉన్నారు. తను మాత్రం ఎవరో ఆధీనంలో చిక్కుకుని ఉంది. అయితే అక్కడ తను ఇష్టంగా ఉంది. తన వాళ్ళ గురించిన చింత లేనట్టుగా ఉంది. తన చేతిని ఎవరో బలంగా పట్టుకుని ఉన్నారు. నిన్ను వదలను జీవితాంతం వరకు అంటూ ఆ చేతులు ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా ఉన్నాయి. నీకు నేను ఉన్నానంటూ ఎవరో తెలియడం లేదు. ఆ వ్యక్తి వెనుక ఉండటంతో తన మొహం సరిగా కనబడడం లేదు ఆమెకి. కానీ ఎత్తైన ఆకారం, దృఢమైన శరీరం, అతని చేతి పట్టులో తను అతని సొంతం, హక్కు, బాధ్యత అన్న భరోసా ఇస్తూ దగ్గరగా పట్టుకుని ఉన్నాయి. ఎవరు నువ్వు అడిగింది ఆశగా. సమాధానం ఇవ్వకుండా ఉన్నాడు. అయితే అతను చిరునవ్వుతో చూస్తున్నాడని ఆమెకు అనిపించింది. ఎవరు నువ్వు? నీ వల్లే నేను ఇంత సంతోషంగా ఉన్నాను. నిన్ను చూడాలని ఉంది. నాకు కనబడవు ప్లీజ్ అంటూ ఆర్తిగా అడుగుతుంది శైలు. అతను మెల్లిగా ఆమె చేతిని వదిలేసి అక్కడి నుంచి మాయమయ్యాడు. నో వెళ్ళకు, నాకు నిన్ను చూడాలని ఉంది అంటూ ఏడుస్తూ వెనక్కి తిరిగింది శైలజ. అంతే, టక్కున తన పెదవులని ఎవరో బంధించడంతో అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఏడుస్తున్న శైలజ వెంటనే కళ్ళు తెరిచింది. తడి చేరిన కళ్ళు రెపరెపలాడించింది. ఎదురుగా సాయి తనని ముద్దు పెట్టడంతో ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ అరచేతిని తన చేతిలోకి తీసుకుంటూ పెదవులను గాఢంగా చుంబిస్తున్న సాయి భుజాన్ని పట్టుకొని తోసింది. ఆమె పెదవులు వదిలి, ఏమైందే, ఎందుకు అలా ఏడుస్తూ కలవరిస్తున్నావు? నెమ్మదిగా అడిగాడు సాయి. నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అంటూ మాట్లాడుతుంటే మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని, ఎందుకు అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు? అంతగా ఆలోచించి ఏడ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి నీకు అంటూనే భయపడుతున్నావా దేనికైనా? నాతో చెప్పు, నేను చూసుకుంటాను. నువ్విలా పిచ్చి దానిలా ఏడుస్తుంటే ఐ కాంట్ అన్నాడు చాలా ప్రేమగా చూస్తూ. కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి ఒక్కసారిగా తనకి. చెప్పు, ఏం జరిగింది? ఎవరైనా ఏమైనా అన్నారా? అందుకే ఏడుస్తున్నావా అంటూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ లాలనగా అడిగాడు. అతని కళ్ళలో తన మీద చూపించే ప్రేమ తనకు భరోసాగా, బాధ్యతగా మారితే ఎంత బాగుండు అనిపిస్తుంది ఆమెకి. శైలు ప్రేమగా పిలుస్తూ, ఇలా ఏడవకే, చూడలేకపోతున్నాను ఆగని ఆమె కన్నీళ్లను చూస్తూ అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళాలని వెంటనే లేచింది. ఆమె చెయ్యి పట్టుకుని ఆపి, క్లాసులు జరగడం లేదు, నువ్వు వెళ్ళి చేసేదేం లేదు, కూర్చో ఇక్కడ అంటూ కూర్చోబెట్టాడు. వాదించే ఓపిక లేక కామ్గా కూర్చుంది. వాళ్ళు కొంచెం దూరంగా ఉండటంతో ఎవరికీ కనపడటం లేదు. అందరూ ఆడిటోరియంలో ఉన్నారు కాబట్టి ఎవరూ రావడం లేదు అక్కడికి. చేతిలో ఉన్న బ్యాగ్ని చూస్తూ కూర్చుంది ఏదో ఆలోచిస్తూ. సైడ్కి తిరిగి బెంచ్కి ఆనుకుని చూస్తున్నాడు తనని. దిగులుగా, బాధగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఏం ఆలోచిస్తావు? ఎప్పుడు చూడు ఏదో పోయిన దానిలా డల్గా ఉంటావు. ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిల్లో అస్సలు కనిపించవు నువ్వు అన్నాడు. తిరిగి చూసింది. ఏముంటాయి అంతలా థింక్ చేసే మ్యాటర్స్ చిరాగ్గా అంటుంటే, నాకు ప్రశాంతంగా ఆలోచించే స్వేచ్ఛ కూడా లేదా? మీలా ఏ బాధ లేకుండా బ్రతికే లైఫ్ స్టైల్ కాదు నాది. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. ఇక్కడ నువ్వు మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నావు కదా, నీకు ఏ బాధ లేదు. కానీ నేను నా వాళ్ళని వదిలేసి ఒంటరిగా ఉంటున్నాను. వాళ్ళని మిస్ అవుతున్నాను. ఇంటి దగ్గర వాళ్ళు ఎలా ఉన్నారు అనే దిగులు నాకు. అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు. నీకు తెలిసిందంతా నన్ను ఏదో ఒకటి అనడం, నా ఇష్టంతో అవసరం లేకుండా నన్ను కిస్ చేయడం, నన్ను సాధించడం,
అని మాత్రమే నీకు తెలుసు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫోన్ తీసుకుని సుప్రియకి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసింది. సుప్రియ అన్నయ్య అంటూ, మీ ఫ్రెండ్ని తీసుకొని బయటకు రా, షాపింగ్కి వెళ్దాం అంటూ వెళ్తున్న శైలజాని చూసి కాల్ కట్ చేశాడు. సుప్రియ నేను రాను అంటూ విసుగ్గా చెప్తున్న శైలుని బతిమాలుతూ, ప్లీజ్ శైలు రా వెళ్దాం అంటుంది సుప్రియ. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను రాను మొండిగా అంది శైలు. సుప్రియ అంటూ వచ్చాడు సాయి. ఆ వాయిస్కి ఇటు తిరిగి చూశారు ఇద్దరు. లంచ్ టైం అయ్యింది, తిన్నాక స్టార్ట్ అవుతున్నాం, ఫాస్ట్గా రండి అన్నాడు శైలుని చూసి. తల పక్కకి తిప్పి కూర్చొని ఉంది. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ టైం, రాకపోతే తర్వాత ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు సాయి. శైలు లంచ్కి వెళ్దాం రా అంది సుప్రియ. శైలు లేచి నాకు ఆకలిగా లేదు, నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నాను, నువ్వు వెళ్ళు అంటూ బయటికి వచ్చింది. అక్కడే వెయిట్ చేస్తున్న సాయిని చూసి షాక్ అయినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే శైలు రిస్ట్ పట్టుకుని సుప్రియ అని అరిచాడు. దెబ్బకు బయటకు వచ్చింది. కమ్ అంటూ మరో మాట లేకుండా శైలుని తీసుకుని లాక్కెళ్ళిపోయాడు. సాయి నేను రాను వదులు అంటూ కోపంగా అరుస్తుంటే తమన్కి కాల్ చేశాడు కార్ పార్కింగ్ దగ్గరకు రమ్మని. శైలు గింజుకుంటుంది, వదలలేదు. నేరుగా తీసుకెళ్లి కార్ లాక్ తీస్తూ వెనక వైపు డోర్ తీసి ఎక్కువ అన్నాడు సీరియస్గా. సుప్రియ అమ్మ ఈ శైలుకి అసలు భయమే లేదా, వాడిని రెచ్చగొడుతుంది అనుకుంది మనసులో. ఎక్కను, నేను రాను అంటుంటే ఎందుకు ఫోర్స్ చేస్తావు చిరాగ్గా అంటుంటే ఆమెని కార్లోకి నెట్టి డోర్ లాక్ చేశాడు. చూస్తున్న సుప్రియ షాక్ అయింది. సినిమా చూస్తున్నావా, ఎక్కు అన్నాడు విసుగ్గా సుప్రియని చూసి. మరో మాట లేకుండా ఎక్కి కూర్చుంది. ఒక పక్క శైలు అసహనం, ఇంకో పక్క అన్నగారి ఆవేశం. ఏం మాట్లాడితే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక నోటిని మ్యూట్ చేసింది సుప్రియ. రే ఎక్కడ్రా, రమ్మనగానే రావాలని తెలీదబే. కారు స్టార్ట్ చేస్తూ అరుస్తుంటే కాల్ మాట్లాడుతుండగానే వచ్చేసారా బాబు, నీకు ఏం వచ్చినా తట్టుకోలేం అని ఫోన్తో తల కొట్టుకుంటూ పక్కనే ఎక్కాడు తమన్. అన్నయ్య రేష్మ లేదా అంది శైలు. తను ప్రాక్టీస్లో బిజీగా ఉంది శైలు, వాళ్ళ గ్రూప్స్తో ఈవినింగ్ వెళ్తుందంట షాపింగ్కి చెప్పింది. అవునా అంటూ సుప్రియాని చూసింది. వీళ్ళతో మనకు అనవసరం అన్నట్టు ఫోన్ చూసుకుంటుంది సీరియస్గా. మిర్రర్ నుంచి శైలుని చూశాడు. తను విండో వైపు ఆనుకొని కనబడకుండా ఉండటానికి అతుక్కుపోయి ఉంది. అసహనంగా చూస్తూ కార్ని గేట్ దాటించాడు. 15 మినిట్స్లో ఒక రెస్టారెంట్ ముందు కార్ ఆపాడు. ఇక్కడ ఎందుకు అని అడగకుండా దిగారు అందరూ, ఒక్క శైలు తప్ప. నీకు స్పెషల్గా ఇక్కడికే తెప్పించాలా వియర్డ్గా చూసి అన్నాడు. నాకు ఆకలి లేదు వద్దు అంటూ మొహం తిప్పింది. వస్తే ఓకే, లేకపోతే అంటూ గ్లాస్ దించిన విండో నుంచి లోపలికి తలపెట్టి నా స్టైల్ ట్రీట్మెంట్ ఇస్తాను అన్నాడు కన్నింగా నవ్వుతూ. దెబ్బకు దిగి సుప్రియ అంటూ ముందు వెళ్తున్న సుప్రియ చేయి పట్టుకుని వెళ్ళింది. కార్ పార్కింగ్కి ఇచ్చేసి వచ్చాడు సాయి. కార్నర్ సైడ్ విండోన్న టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు నలుగురు. స్టమక్ ఫుల్ అవ్వడంతో హ్యాపీగా నెక్స్ట్ షాపింగ్ కోసం మాల్కి బయలుదేరారు. ఒక పెద్ద మాల్ దగ్గర ఆగింది కార్. సుప్రియ మీరిద్దరూ ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి, మేము మా షాపింగ్ చేస్తాం అంటూ శైలు నువ్వు లెహంగా తీసుకో అని ఆర్డర్ వేసి మరీ వెళ్ళాడు. జెంట్స్ సెక్షన్ పై ఫ్లోర్లో ఉండటంతో కింద లెహంగాస్ గాగ్రా శారీస్ అన్నీ ఉండటంతో సుప్రియ తనకు కావాల్సిన వెస్ట్రన్ వేర్ కోసం పక్క సెక్షన్కి వెళ్ళింది. అక్కడ ఉన్న డ్రెస్సెస్కి శారీస్కి అంటించిన రేట్ ట్యాగ్ చూస్తున్న శైలు గుండె ఎన్నిసార్లు ఆగి కొట్టుకుంటుందో తనకే తెలియట్లా. అన్ని చేతి వేళ్లకు పోటీగా అంతంత కాస్ట్ చూపిస్తుంటే ఇవి మనకు సెట్ అవ్వవు అంటూ ఒక్కటి కూడా చూడటం లేదు. అయితే అసలు రీజన్ వేరే, డ్యాన్స్నే వేయనప్పుడు డ్రెస్ షాపింగ్ ఎందుకు అని ఆమె ఫీలింగ్. వెళ్ళిన సాయి తమన్ వాళ్ళకి కావాల్సిన షాపింగ్ చేసి బిల్లుకి ఇచ్చి కిందకు వచ్చేసరికి సుప్రియ సెలెక్ట్ చేసిన క్లాత్ని అక్కడున్న సేల్స్ గర్ల్స్ మోయలేక మోస్తూ బిల్ కౌంటర్ దగ్గరకు తెస్తుంటే శైలు కోసం చూశాడు సాయి. పక్కనే ఒక చిన్న బాబుని ఒడిలో కూర్చోబెట్టుకుని వాడితో ఆడుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంది. అంతే, చూస్తున్న సాయికి కోపం పీక్సుకుపోయింది. తమన్ సుప్రియ దగ్గరకు పంపించి వచ్చాడు స్పీడ్గా. ఆ బాబు మదర్ శారీ సెలెక్ట్ చేస్తుంటే ఏడుస్తున్నాడని ఎత్తుకుని ఆడిస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ బాబుని తీసుకుని వెళ్ళిపోతున్న ఆవిడను నవ్వుతూ చూస్తూ ఇటు తిరిగిన శైలజాని సీరియస్గా చూస్తూ ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అంటూ దగ్గరకు వస్తుంటే నాకు ఇంత కాస్ట్గా ఉన్న డ్రెస్సులు వేసుకోవడం ఇష్టం లేదు, అందుకే నాకొద్దు ఇక్కడ అంది మొండిగా. నీ బోడి ఇష్టం ఎవడడిగాడు, పద అంటూ తన వెంట లాక్కెళ్ళి లెహంగాస్ ఉన్న దగ్గరకు తీసుకొచ్చి చూడు అన్నట్టుగా
పట్టించుకోకుండా ఉన్న శైలజాని చూసి చిర్రెత్తుకొచ్చిన సాయి తన ఎదురుగా ఉన్న రెడ్ కలర్ లెహంగా చూసి తీసుకుని శైలు మీద వేసి వెళ్ళి ట్రయల్ చేసి రాపో అన్నాడు. నేను వేసుకోను అంటూ అది పెట్టేసింది పక్కనే. ఇంకా తన యాంగర్ లిమిట్స్ క్రాస్ అవ్వడంతో చేతిలో ఉన్న లెహంగా శైలుని లాక్కొని నేరుగా ట్రయల్ రూమ్లోకి ఆమెతో పాటే వచ్చేశాడు. ఏంటే ఊరుకుంటుంటే మరి ఎక్కువ చేస్తున్నావు అంటూ అరిచాడు. ఇప్పుడు నీ డ్రెస్ నేనే మారుస్తాను, ఏం చేస్తావు అన్నాడు సైడ్ స్మైల్తో. తెల్లమోహంతో చూసింది. హ్యాంగర్కి లెహంగా తగిలించి శైలు మీద ఉన్న చున్నీని తీసేశాడు. అప్పుడు కానీ తాను ఏం చేసిందో అర్థం కాలేదు ఆమెకి. ఏయ్ ఏం చేస్తున్నావు, పో ముందు బయటకు అంది కోపంగా. వద్దు అనే వర్డ్ నాకు నచ్చదని తెలిసి కూడా వచ్చినప్పటి నుంచి అదే అంటున్నావు. ఇంకోసారి అనే ఛాన్స్ ఇవ్వకూడదు అంటే నీకు కోటింగ్ పడాలి కదా అంటూ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. సాయి ప్లీజ్ బయటకు వెళ్ళు, ఇది మాల్, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. అది నన్ను రెచ్చగొట్టక ముందు ఆలోచించాలి. ఆమె నడుము చుట్టూ చేతులు పోనించి ఎదురుగా ఉన్న మిర్రర్ వైపు తిప్పి చూడు, మన ఇద్దరి పేరు ఎంత బాగుందో అన్నాడు. పర్ఫెక్ట్ హైట్తో మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్న ఒకరికొకరిని చూసుకుంటూ. అతను వెనుక ఉంటే ఆమె ముందు వైపు ఉంది. అతని చేతులు ఆమె నడుమును చుట్టుకున్నాయి. సాయి షోల్డర్ వరకు ఉంది శైలజ. అద్దంలో చూస్తూ ఎంత క్యూట్ ఫెయిర్ మనది, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉంది అంటూ శైలు చిన్ పట్టుకొని పైకెత్తి చూడమన్నాడు. దించి ఉన్న కళ్ళను పైకి తెస్తూ చూసింది. నిమిషంలో సగం టైం మాత్రమే చూసి తల వంచేసింది. ఆమె షోల్డర్పై తల అంచిపెట్టి అలా ఉండకే, ఎంత ఇష్టంగా కొనిస్తుంటే వద్దంటావు ఎందుకు అన్నాడు కంప్లైంటింగ్గా మెడ మీద పెదవులను రాస్తూ. నేను ఒకటి అడగాలి, నిన్ను అడగమంటావా అడిగింది తను. ఏంటి ఇంకా దగ్గరగా ఆమెని అనుకుంటూ సూతింగ్ వాయిస్తో అంటున్న సాయిని మిర్రర్లో చూసింది. ఇద్దరు చూపులు కలిశాయి. అడుగు అన్నట్టుగా ఉంది అతని చూపు. నీకు నచ్చిందే నా క్యారెక్టర్ అని చెప్పావు కదా, మరి ఇలా నాకు నచ్చని పనులు చేస్తూ నా క్యారెక్టర్ని చంపుకోమంటావా అంది సూటిగా. నాకు నార్మల్ లైఫ్ అంటేనే ఇష్టం. అలవాటు లేని తిండి తినడం, ఇష్టం లేని బట్టలు వేసుకోవడం, నాకు నచ్చని లైఫ్ని లీడ్ చేస్తూ నేనైతే హ్యాపీగా ఉండలేను. నాకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది. అందులో నాకు నచ్చినట్టు అడ్జస్ట్ అవుతూ బ్రతకడంలోనే నాకు సంతోషంగా ఉంటుంది. మార్నింగ్ నుంచి నేను చేస్తున్న, నువ్వు చేయిస్తున్న పనుల్లో నాకు సాటిస్ఫాక్షన్ లేదు. కీ ఇచ్చిన బొమ్మలా మీతో ఉన్నాను అంతే. అలాగే ఉంటే నువ్వు నాలో నచ్చిన క్యారెక్టర్ చచ్చిపోతుంది సాయి. అప్పుడు నేను క్యారెక్టర్ లేని అమ్మాయిని అవుతాను. నీళ్లు నిండిన కళ్ళతో చెప్పింది. ఆమెను తన వైపు తిప్పుకొని కళ్ళు తుడుస్తూ, ఓకే ఇదంతా నీకు నచ్చలేదు అంతే కదా చిన్న నవ్వుతో అడిగాడు. అంటూ తల ఊపింది. దెన్ నీకు నచ్చిందే తీసుకో. అతన్ని చూసింది కలువ కళ్ళతో. ఆమెను తన కౌగిల్లోకి తీసుకుని, నా దగ్గర నీ ఇష్టాన్ని వదులుకోవద్దు, కానీ నీ ఇష్టం కూడా నా కంట్రోల్లోనే ఉండాలి. నాకు చెప్పి చెయ్యి, నేను ఏమీ అనను. అస్సలు వద్దు అంటేనే కోపం వస్తుంది నాకు. అంత కాస్ట్లో వద్దంటే నీకు నచ్చిన రేట్లోనే తీసుకో. అదే కాదు ఏదైనా సరే నీకు నచ్చింది చెయ్యి, కాకపోతే అండర్ మై కంట్రోల్లోనే చేయాలి. అది నా ఆర్డర్, అర్థమైందా అన్నాడు. అతని ఉద్దేశం ఏంటో బోధపడింది ఆమెకి. ఇంకా ఏ విధంగానూ తనను వదలడు అని మాత్రం బాగా అర్థమైంది. సరే నా ఇష్ట ప్రకారం తీసుకుంటాను, నువ్వు ఏం అనకూడదు చిన్నపిల్లలా అంది. కార్డు తీసి తన చేతిలో పెట్టాడు. చిత్రమైన చిరునవ్వు నిలిచింది అతని పెదవులపై. కార్డు వద్దు, కొంచెం మనీ ఇవ్వు చాలు అంది మొహం పక్కకు పెట్టి. మనీ ఎందుకు, కార్డు యూజ్ చేయి. కార్డు యూజ్ చేసి అంతా షాపింగ్ చేయను. నేను కొనే వారి దగ్గర కార్డ్స్ పని చేయవు అంది. వ్యాలెట్లోంచి 5000 ఉంటే మొత్తం పెట్టాడు చేతిలో. దానిలో నుంచి 1000 రూపాయలు మాత్రమే తీసుకుని మిగతా డబ్బు తిరిగి వ్యాలెట్లో పెట్టి ఇచ్చింది. పాగల్, 1000 రూపీస్కి ఏం వస్తాయి, చాలా వస్తాయి, చూస్తావా అంది కాన్ఫిడెంట్గా. డ్రెస్ వస్తుందా చిన్న షాక్తో అడిగాడు. నాకు నచ్చిన డ్రెస్ వస్తుంది చెప్తున్న శైలు కళ్ళలో చిన్న మెరుపు. అది సాయి చూపుని దాటిపోలేదు. ఓకే చూస్తాను ఏం కొంటావో అంటూ దగ్గరగా లాక్కొని నుదుటి మీద ముద్దు పెడుతూ, నిన్ను నా రెస్పాన్సిబిలిటీ అనుకుంటుంటే నువ్వు దూరం పెడుతూ స్ట్రేంజర్ని చేస్తున్నావు. అస్సలు ఒప్పుకోను. నువ్వు నా దానివి, నా ప్రాపర్టీ, మర్చిపోవద్దు అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడికే వస్తావు కదా చిరు కోపం ప్రదర్శిస్తూ అంది. శైలు అన్నాడు గారంగా. ఏంటి అంది. ఒక్క కిస్ పెట్టవే అమాయకంగా అడిగాడు.
అవేమన్నా గోరు ముద్దలా ఇష్టంగా పెట్టడానికి? మూతి ముద్దులు అంది సీరియస్గా. అయినో యార్, కానీ ఎప్పుడూ నేనే తీసుకుంటున్నాను, నువ్వు అస్సలు ఇవ్వడం లేదు. అందుకే నా ముద్దులన్నీ నాకు తిరిగి ఇచ్చేసేయి. నా డబ్బులు నాకు ఇస్తానన్నావుగా, అవేం వద్దు నాకు. వాటికి బదులు నా కిస్సులు నాకు ఇచ్చేసేయి, సరిపోతుంది అన్నాడు చిన్నపిల్లాడిలా. అబ్బా, ఏం ప్లాన్ వేశారు అయ్యగారు? అవేం కుదరవు, ఆ పప్పులేం ఉడకవు. పోనీ అని అన్ని కిస్సులు వద్దులే, ఒక్కటి, ఓన్లీ 1 కిస్ అయినా ఇవ్వరా అన్నాడు గడ్డం పట్టుకొని అడుగుతూ. సాయి ప్లీజ్, చాలా ఎక్కువ అయ్యింది, ముందు బయటకు వెళ్దాం పదా అంది చున్నీ తీసి వేసుకుంటూ. నో, నాకు కిస్సి ఇస్తే వస్తా, లేదంటే నేను రాను, నిన్ను వెళ్ళనివ్వను. నో, నేను ఇవ్వను. ఓకే ఫైన్, ఇక్కడే ఉందాం అంటూ ఫోన్ తీసుకున్నాడు. 5 మినిట్స్ అయ్యింది. అప్పటికే నిలబడి కాళ్ళు లాగుతున్నాయి ఆమెకి. సాయి మాత్రం స్టైల్గా గోడకు కాలు ఆనించి ఫోన్ గెలుకుతున్నాడు. అతన్ని ఏమార్చి డోర్ తీయబోయింది. టక్కున శైలు చేతి మీద తన హ్యాండ్ వేసి పట్టుకున్నాడు. హ్యాండిల్ని బెల్లగా చూసింది. నువ్వు ఎలా చూసినా నేను అడిగింది ఇచ్చే వరకు డోర్ ఓపెన్ అవ్వదు, మనం బయటకు వెళ్ళాం. హుష్ అంటూ తల కొట్టుకుంది. ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే ఏం జరుగుతుందో అని టెన్షన్ పట్టుకుంది ఆమెకి. ఓకే అంది చిన్నగా. వినపడినట్టుగా ఉన్నాడు సాయి. నాకు ఓకే అంది మళ్ళీ. తల తిప్పి చూశాడు ఫోన్ నుంచి. బయటకు వెళ్ళాలి కదా అంది. సో వాట్? నాకు ఓకే, కానీ ఇక్కడ కాదు అంది మెల్లిగా. ఆమె ఓకే అనడమే ఆలస్యం. ఫోర్స్గా శైలుని లాక్కున్నాడు. ఇక్కడ అక్కడ అంటే నాకు నచ్చదు, అడిగినప్పుడు ఇచ్చేయాలి, దట్స్ ఇట్ అంటూ ఇచ్చేయి, నాకు ఇస్సు నాకు. అల్లరిగా నవ్వుతున్నాయి అతని కళ్ళు, చిలిపిగా ఉన్నాయి అతని మాటలు. అతని మాటలకి చూపులకి ఆమె బుగ్గల్లో వెచ్చని ఆవిర్లు పుట్టాయి. ఆమె ముఖంలో మారుతున్న భావాలకు అతని పెదవులు విచ్చుకున్నాయి. లేట్ అయితే నేను లేట్ చేయాల్సి వస్తుంది. కొంటెదనం కదలాడింది అతని గొంతులో. చురుగ్గా చూసి అతని చూపులకు తన చూపుని కలపలేక తలొంచేసింది. అతని నవ్వు మాటలు ఆమెలో గిలిగింతలు పుట్టిస్తుంటే పెదవుల్లోని ఎర్రదనం మోహమంతా చేరింది. ఆమె ఆలస్యాన్ని భరించలేనట్టుగా తనే ఆమె పెదవులను దగ్గరగా తెచ్చుకుని పాస్ట్ అంటూ అందంగా నవ్వుతుంటే అతని అందమైన ముఖరవిందానికి మైమరుస్తుండగానే ఇరువురి పెదవులు జత చేరి ముద్దులో ఒకటయ్యాయి. ఆమె నడుముని చుట్టుకున్న చేతులతో పైకి లిఫ్ట్ చేస్తూనే పెదవులను గాఢంగా చుంబిస్తున్న అతని బిగి కౌగిలిలో పాలపెట్టలా ఒదిగిపోయింది. తన ప్రమేయం లేకుండానే అతని మెడ చుట్టూ అల్లుకున్నాయి ఆమె చేతులు. ఇష్టంగా ఇస్తున్న ముద్దుని వదలాలని లేని అతను తన ప్రేమనంతా కురిపిస్తున్న ముద్దులో 30 నిమిషాలు కూడా క్షణాల్లో కరిగిపోయాయి. ఊపిరి భారానికి సతమతమవుతున్న ఆమె చేతులు అతని జుట్టులోకి గట్టిగా జొప్పిస్తుంటే ఆమె శ్వాసను గమనిస్తూ పెదవులను వదల్లేక వదులుతూ ఆర్ యు ఓకే కిందకి వాల్చేసిన శైలు సోగ కళ్ళను చూడటానికి ప్రయత్నిస్తూ చాలా మృదు మధురంగా అడిగాడు. నెమ్మదిగా కనుపాపలు అతన్ని చూడటానికి కూడా తడబడుతుంటే శైలులో వింతైన హావభావాలను చదవనవసరం లేకుండానే ఇంకోసారి ఆమె పెదవులను తన పెదవులతో అదిమాడు. వస్తున్న ఫోన్ రింగ్ టోన్ సౌండ్కి ఉలిక్కి పడింది శైలు. సాయి అంటూ లో గొంతుతో పిలిచింది. మెడ వంపుల్లో అతని పెదవులు చేస్తున్న మాయకు మాటలు రాక విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి వాట్ అన్నాడు. వాట్ ఏంట్రా, ఎక్కడికి పోయావు? శైలు కూడా లేదు. అవతల నుంచి వినిపిస్తున్న తమన్ మాటలకు సాయి భుజంపై నెట్టి టపీమని కిందకు దిగింది. వస్తున్నా, ట్రయల్ రూమ్లో ఉన్నాం అంటూ కట్ చేసి డోర్ తీయబోతున్న శైలు రిస్ట్ పట్టుకుని వేగంగా వెనక్కి లాగాడు. సాయి చెస్ట్ని బలంగా తాకడంతో కళ్ళు బయర్లు కమ్మినంత పని అయ్యింది ఆమెకి. సచ్చినోడా, సున్నితంగా మాట్లాడడమే రాదనుకున్నాను, అసలు సున్నితత్వమే లేని బండోడు వీడు. లోపలే తిట్టుకుంటూ ఉరిమి చూసింది. టైట్గా హక్ చేసుకుంటూ నిన్ను ఇలా కిస్ చేస్తూ టచ్ చేస్తున్నానని నీ క్యారెక్టర్ని తక్కువ చేసుకోవద్దే. నువ్వు నా దానివి, నా సొంతం. నీ ప్రతి అణువు, నీ ప్రతి కణం, నీ ఊపిరికి కూడా హక్కుదారి నేనే అని గుర్తుపెట్టుకో. నిన్ను తప్ప వేరే ఆడగాలి కూడా నా మీద సోకనివ్వను. నేను తప్ప వేరే ఎవ్వరూ నీ లైఫ్లోకి రారు, ఉండరు అంటూ ఆమె బుగ్గను ఇష్టంగా ముద్దాడి బయటకు వెళ్ళిపోయాడు. నిల్చున్న శైలు కళ్ళలో నీటి ధార ఏకదాటిగా సాగింది. తను ఎక్కడ బాధపడుతుందోనని ఎంత ప్రేమగా చెప్పాడు. అంత ప్రేమ, ఆ కేరింగ్, ఆ హక్కు తనకు దక్కుతాయా? తన తలరాతలో అతను ఉన్నాడా? బయటకు వచ్చిన శైలు కళ్ళు సాయి కోసం వెతికాయి. బిల్ కౌంటర్ దగ్గర తమన్తో మాట్లాడుతున్నాడు.
అతని కోసం వెళ్తున్న తనకి ఎదురుగా వచ్చి అడ్డం నిలబడుతూ నువ్వు శైలజ కదా అని అడుగుతున్న అతన్ని చూసి మీరెవరు అంది దూరంగా ఉన్న సాయిని చూస్తూ.